చెప్పేసి నంబర్ ప్లేట్ పోయినా కూడా నడిపిస్తుంది. ఆ టైంలో అలాంటివి చేయకుండా కొంతవరకు రూల్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మేము ఏంటంటే మిమ్మల్ని మ్యాక్సిమం ముట్టుకోవాలి, ఎందుకంటే మాకు తెలిసి ఎవరి పరిస్థితి ఏందని చెప్పి అంతేనా కదా. మిమ్మల్ని ఏమన్నా కాకపోతే మాకు కూడా కొన్నిసార్లు అటకాలు అడుగుతుండే, కలిగినప్పుడు తప్పదు. అలాంటివి మేము పట్టుకున్నా అని మీరు దొరకకుండా ఉండాలి. అంటే ఏం చేయాలి రూల్స్ పాటించాలి. అర్థమైందా? యూనిఫామ్ వేసుకొని తిరుగుతుంది. ఏదైనా మీకు పిల్లలు ఉన్నారు, దీని మీదే బతకాలి. అంతేనా కదా. సో మంచిగా వేసుకొని మంచిగా ఉండండి. ఏదేమైనా మంచిగా చేసారు. అందరికీ థ్యాంక్స్. నా పేరు బి పెంటాగౌడు, బిఎంఎస్ అనుబంధ ఆటో యూనియన్, తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బిఎంఎస్ యూనియన్ సందర్భంగా ప్రతి తెలంగాణ స్టేట్లో ఈరోజు భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని స్టేట్లలో ప్రతి ఆటో స్టాండ్లో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కొత్త యూనియన్కు సంబంధించిన ప్రతి ఒక్క భారతదేశంలో అండగా ఉండే దేశభక్తి గల యూనియన్ భారతీయ మజ్దూర్ సంఘ్. అందుగురించి మా యూనియన్ స్లోగన్ ఏదంటే భారత్ మాతాకి జై అంటాము. దేశము మంచిగా ఉంటేనే తర్వాత రాష్ట్రాలు మంచిగా ఉంటే ఇల్లు మంచిగా ఉంటుంది, తర్వాత కార్మికుడు మంచిగా ఉంటుంది. కాబట్టి భారతీయ మజ్దూర్ సంఘ్ భారత్ మాతాకి జై, దేశభక్త కార్మికులారా ఏకం కండి అంటాము. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు భక్తితోటి ఉండే దేశాన్ని ప్రేమించిన వాడే కార్మికుడు. కాబట్టి దేశభక్తి కార్మికులారా ఏకం కండి, భారత్ మాతాకి జై. మన హక్కుల గురించి పోరాడుకుంటూ దేశం గురించి రక్షణ గురించి ముందు వరుసలో బిఎంఎస్ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా 78వ సందర్భంగా మన స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నా పేరు బి రవి, ఇక్కడ కొత్తపేట స్టాండ్ ప్రెసిడెంట్ని. మాకు ఈరోజు 78వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. ఎస్ఐ గారు వచ్చి క్లాస్ ఎగరడం జరిగింది. మా డ్రైవర్లందరితో మేమంతా కలిసి పాల్గొనడం జరిగింది. శుభాకాంక్షలు అందరికీ. నా పేరు కె రాములు, సిఐటి యూనియన్ మాజీ ఎలిమినార్ అధ్యక్షుని. అయితే యూనియన్ వేరైనా కూడా మేమంతా ఒకటే కార్మికులందరం ఏకమై కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు కొత్తపేట బిఎంఎస్ ఆధ్వర్యంలో ఈ జాతీయ జెండా ఆవిష్కరణ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఎగిరేయడం జరిగినది. కాబట్టి ట్రాఫిక్ ఎస్ఐ మరి మా ఆటో డ్రైవర్లు ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మరి ఒట్టి గాలి మాటలతోని రేవంత్ రెడ్డి ఇవాళ ఆకాశం మీద ప్రయాణం చేసినట్టు చేస్తున్నాడు. ఆటో అధికారంలో వస్తే అదే ఆ రోజు నాంపల్లిలో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆటోలో కూర్చొని ఆటో డ్రైవర్ల కాంగ్రెస్ అధికారంలో వస్తే ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు చెల్లిస్తాము, 12,000 రూపాయలు మీకు మేము అదనంగా బోనస్ ఉపాధి కల్పిస్తాము అని అన్నారు. కానీ ఇంతవరకు ఆ ప్రభుత్వం వచ్చి 8 నెలలు 9 నెలలు అవుతున్నా కూడా ఆ ఊసే లేదు, అసెంబ్లీలో ఆ ప్రతివాదన లేదు. మరి మేము మా ఆటో రంగం, మా కార్మిక సంఘాల తరఫున ఆటో రంగాన్ని అసెంబ్లీలో ఎవరు మాట్లాడట్లేదు, అది మర్చిపోయినాడు. కాబట్టి మా ఆటో డ్రైవర్ల బతుకులు మరింత హీనంగా అయిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లను ఐక్యత అయ్యి పోరాడతాం. మరి ఆటో డ్రైవర్లకు ఒక ప్రఖ్యాత ఉండేది. రేవంత్ రెడ్డి గారు మేము చెప్తున్నాము, ఆనాడు 87, 88లో ఆ ఎన్టీ రామారావునే ముప్పు తిప్పలు పెట్టి మళ్ళా ఆయన ఒక బుక్ తీసినప్పుడు 80 అంటే ఎక్కడైతే ప్యాసింజర్ ఎక్కుతాడో ఎక్కడ దిగుతాడో రాసుకోవాలి, బిల్లు ఇంత అయింది ఇంత అని ఒక బిల్లు బుక్ తీసి ఆ బిల్లు బుక్ అయిపోగానే మళ్ళీ ట్రాఫిక్ పిఎస్ వెయిట్ చాలా గొప్ప చెప్పుకుంటున్నారు. ఏది ఎక్కడ సరైన లబ్ధిదారులకు లేదు. అయితే ఒకటి పొట్ట కొడుతున్నారు, ఒకటి నింపుతున్నారు. ఆడపడుచులకు మీరు బస్సు ఫ్రీ పెట్టారు, దానికి సంతోషం మేము వేస్తున్నాం. కానీ ఎవరికి ఇక 1,00,000 రూపాయలు జాబ్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఫ్రీ పెడితే గవర్నమెంట్ బిల్లు ఎక్కడికి వెళ్ళి ఇస్తుంది? పేదోళ్ళ కదా డబ్బు ఎంత నష్టపోతుంది ప్రభుత్వం? ఎన్ని లక్షలకు రోజు 10 కోట్లు అంటే దాదాపు నెలకు 300 కోట్లు అంటే 33,600 కోట్లు ఇవాళ ప్రభుత్వం నష్టపోతుంది, ప్రజల మీద భారం పడుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము ఆలోచించాలి, గుర్తు చేసుకోవాలి. కాబట్టి మా ఆటో డ్రైవర్లని ఆదుకోవాలి. ఇప్పటి నుంచి మేము అలమటించిపోతున్నాము. పొన్నం ప్రభాకర్ గారికి తెలియదా?
మేము మా పేదల ప్రభుత్వం మేము వస్తే అన్ని చేస్తాం అది అని చెప్తున్నారు. ఒక్క ఊసన రవాణా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీలో ఆటో డ్రైవర్ల గురించి ఎల్లదీసింది. గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకోవాలి లాస్ట్? గవర్నమెంట్కి మా డిమాండ్ ఒకటే అండి, మాకు 12,000 రూపాయలు మాకు అవసరం లేదు. మాకు అంతకుముందు ఉన్నాయా, ఇప్పుడే ఈ గవర్నమెంట్ లేవా? అంతకుముందు కూడా లేదు. అంతకుముందు సంక్షేమ బోర్డు ఉందో దానికి ఏం కావాలని కోరుకుంటున్నాం. అని మాకు కల్పించాలి, మాకు కల్పించాలి, విన్నవించాలి, ఇప్పటికైనా ఆదుకోవాలి. కాబట్టి ఆటో డ్రైవర్లు హైదరాబాద్లో తక్కువ అంచనా వేయొద్దు. మేము తిరగబడితే మాత్రం చాలా విస్తరించి పోతాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మేము పోరాటాలు చేసి అందరం ఐక్యత చేసి పోరాటాలు చేసి మా హక్కులు మేము సాధించి